నమస్తే, వెల్కమ్ టు విత్ న్యూస్. లక్షణ సమాజైతం నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. పాత పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ జరపాలి. బడంగ్పేట్ బాలాపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష. అగ్నిపథ్ను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలి. రాకేష్ సంస్మరణ సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్. యువత జీవితాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చెలగాటం. మండిపడిన మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆదిలోనే చెక్. ప్లాన్ ను పసిగట్టి ముగ్గురిని అరెస్ట్ చేసిన నిజామాబాద్ పోలీసులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బడంగ్పేట్ అంబేద్కర్ విగ్రహం వద్ద బాలాపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. పాత పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ జరపాలని యువజన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ అల్లర్ల కేసులో అరెస్ట్ అయిన 56 మంది విద్యార్థులను విడుదల చేయాలని అన్నారు. కార్యక్రమంలో పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చెల్ల నరసింహారెడ్డి, బడంగ్పేట్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అగ్నిపథ్ మోసం చేసే చట్టం చూస్తున్నాం. అదేవిధంగా మీర్పేట కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మందు కూడా మన పెద్ద మనుషులు మన ఇళ్ళకి వద్దామంటే అది 200 చేసిండు వాడు దరిద్రుడు. ఇట్లా మనని భాస్కర్ అన్న గారికి ఆ యొక్క ధన్యవాదములు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్కు వ్యతిరేకంగా పరిస్థితి దిగజారిపోయింది. ఈ రోజు వరకు ప్రధాని మోడీ తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక కొన్ని వందల మంది చావులే ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు డబ్బుల మార్పిడి దగ్గర నుంచి మనం తీసుకున్న ప్రతి నిర్ణయం అది ఈ రోజు ప్రజలకు తెలియకపోవచ్చేమో, కానీ భావితరాల మీద ఆ ఎఫెక్ట్ చాలా పడే అవకాశాలు ఉన్నాయి. సుదీర్ఘంగా దాదాపు ఒక 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఆర్మీని ఒక ప్రక్రియ ద్వారా తయారు చేసింది. ఈరోజు మన అందరం దేశంలో ఇంత స్వచ్ఛందంగా, ఇంత ప్రశాంతంగా, ఎటువంటి భయం లేకుండా ఒక భద్రతతో ఉంటున్నామంటే కారణం ఈరోజు దేశం నలుమూలల చుట్టుముట్టు మనకంటూ ఒక రక్షణ కవచంగా ఉంది. అదే మన మిలిటరీ ఆర్మీ. అటువంటి ఆర్మీని ఈరోజు ఏదో టెంపరరీ జాబుల్లాగా 4 సంవత్సరాలు చేస్తారు. 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎటువంటి పెన్షన్, ఎటువంటి భద్రత లేకుండా బయటికి పంపిస్తాం. అగ్నిపథ్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది కేంద్రం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన కాల్పులలో మరణించిన రాకేష్ కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్రకటించిన 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియన్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అతని కుటుంబ సభ్యులకు అందజేశారు. అదేవిధంగా మృతుడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం నియామక పత్రాలను కూడా ఆయన అందజేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దబ్బీర్పేటలో రాకేష్ సంస్మరణ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ అగ్నిపథ్ను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాకేష్ ఆత్మశాంతికి మౌనం పాటించారు. అంతకుముందు రాకేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఒక సైనికుని చంపిన తర్వాత, ఆ సైనికులను ఇన్సల్ట్ చేసిన తర్వాత ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. రైతులకు చట్టాలు తీసుకొచ్చారు, ఘోరమైన చట్టాలు తీసుకొచ్చారు. ఘోరమైన చట్టాలంటే ఇప్పుడు మన రాష్ట్రం మీటర్లు పెడతలేదు.
కేసీఆర్ గారు అన్న నా ప్రాణం ఉన్నంత వరకు నేను మీటర్లు పెట్టా, మీరు ఏం చేసుకోకపోవాలి. మోటార్లకు మీటర్లు పెట్టాలని చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం విత్డ్రా చేసుకున్నారు. రైతులు పంటలు పండిస్తే మార్కెట్లో కొనొద్దు, దళార్లే ఢిల్లీ నుంచి అంబానీ వాళ్ళు వచ్చి కొంటారని తీసుకొచ్చారు. ఎకరం 2 ఎకరాల వ్యవసాయం చేయొద్దు, 1000-2000 ఎకరాలు నట్టి వ్యవసాయం చేయాలనేది ఒక చట్టం తీసుకొచ్చారు. ధర నిర్ణయించేందుకు కూడా వ్యాపారస్తులే నిర్ణయించాలని చట్టం తీసుకొస్తే దేశంలో రైతాంగం అంతా పోరాటం చేశారు. కాంట్రాక్టు జవాను పద్ధతిలో దేశాన్ని ఆర్మీ నడిపితే దేశ రక్షణకు ప్రమాదమని నూతన ఆర్మీ పాలసీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలంటూ పెద్దపల్లి జిల్లా మంతనిలో కాంగ్రెస్ నాయకులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసే ఆలోచనలో ఉన్న యువత కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే దేశస్ఫూర్తి ఎక్కడి నుండి వస్తుందని ఆయన ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వకుండా యువత జీవితాలలో చెలగాటం ఆడుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. మనము రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఇచ్చిన ఈ పిలుపు యావత్ దేశంలో ప్రతి నియోజకవర్గంలో జరుగుతా ఉంది సత్యాగ్రహ దీక్ష. ఈ సత్యాగ్రహ దీక్షకు సంబంధించి రేపు మనం అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం బీజేపీ వాళ్ళని. ఒక పక్షాన మీరు 2014లో ఇచ్చిన హామీ 2 కోట్ల ఉద్యోగాలు, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించే కార్యక్రమాన్ని విస్మరించి ఈరోజు పెన్షన్ల భారం పడుతుందని, కేంద్ర ప్రభుత్వం ఖజానాపై భారం పడుతుందని, ఆర్మీ జవాన్లకు ఇచ్చే పెన్షన్ భారం పడుతుందని వారు ఆర్థిక బీజేపీ రాష్ట్ర నాయకులు ఇక్కడ జవాబు చెప్పాలి. ఈరోజు ఇలాంటి నిరుద్యోగులు, మా సురేష్ లాంటి నిరుద్యోగ యువకులు ఏం జవాబు చెప్తారో బీజేపీ వాళ్ళు చెప్పాలి. ఈ ప్రాంతానికి సంబంధించి అనేక మంది యువకులు ప్రవేశ పరీక్షల గురించి హైదరాబాద్ లో ఉండి 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు రాత పరీక్ష గురించి వెయిట్ చేస్తా ఉన్న యువ మిత్రులకు ఏం జవాబు చెప్తారు మోడీ గారు, అమిత్ షా గారు చెప్పాలి. ఇప్పటి వరకు కూడా డిఎస్సి గాని, టీచర్ రిక్రూట్మెంట్ గాని, ఇతర ఉద్యోగాల ఖాళీ నింపడానికి అనేక సందర్భాల్లో మాట ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు చేయలేదు. ఇప్పటికైనా కనువిప్పు కలిగి అనేక మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు. వారందరి గురించి ప్రవేశ పరీక్షలు అన్నిటినీ కూడా మొదలుపెట్టే కార్యక్రమం చేయాలని ఈ సందర్భంలో కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి వరంగల్ ప్రాంతానికి సంబంధించిన రాకేష్ అనే ఒక యువ సోదరుడు తన జీవితం ఏమైపోతుందో, రాత పరీక్షను మళ్ళా డిక్లేర్ చేయలేదు, కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. నా తల్లిదండ్రులు నా పైన ఎంతో ఆశ పెట్టుకున్నారు, జవాన్ అవుతాడు, నన్ను కాపాడుకుంటాడని ఆలోచన చేసి నేను ఏం కావాలని ఆందోళన చెంది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ 4వ వార్డులో ఓ ఇంటిపై సెల్ టవర్ ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ స్థానికులు రహదారిపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. వార్డు మాజీ సభ్యుడు నరసింహులు వారికి మద్దతు తెలిపారు. స్థానిక వార్డు మెంబర్కు ఎలాంటి సమాచారం లేకుండా సెల్ టవర్ ఏర్పాటుకు అనుమతులు ఎలా ఇస్తారని కాలనీవాసులు బాల్ ఎల్లం, ఎదునూరి గోపి, పలువురు మహిళలు మండిపడ్డారు. ఈవో తన ఇష్టారీతిలో అనుమతులు ఇస్తూ గ్రామస్తులను రెచ్చగొడుతున్నారని వారు మండిపడ్డారు. ఎస్ఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. 3 రోజులలో నిలుపుదల చేయిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. పర్మిషన్ లేదు, ఎట్లా ఇస్తాడో? పర్మిషన్ ఎవరు ఇచ్చిండు? ఎంఆర్ఓ ఇచ్చిండా? కలెక్టర్ ఇచ్చిండా? ఎవరు ఇచ్చిండు?
ముస్తాబాద్ విలేజ్లో జియో సెల్ టవర్ వద్దని గ్రామస్తులు ఇక్కడ కాలనీ నివాసులు మొత్తం ఆ విషయం తెలుసుకొని ఇక్కడ రావడం జరిగింది. నేను ఇక్కడ వీళ్ళు కోరేది ఒకటి ఏమంటే మాకు ఎలాంటి ఇక్కడ టవర్ వద్ద ఏమొద్దని ధర్నా చేయడం జరిగింది. దానికి మేము మాట్లాడితే ఈవో గారు కూడా మేము పొందలేని సమాధానాలు ఇస్తుండు. మేము పర్మిషన్ ఏనని చెప్తుండు, వీళ్ళేమో ఎన్ఓసి సర్టిఫికేట్ ఇల్లు చూపెడుతురు. మరి దొంగలు ఎవరో దొరలు ఎవరో అర్థమైతే దీని మధ్యలో ప్రజలు నలిగిపోతురు. దయచేసి మేము కోరేది ఒకటే, ప్రజలు ఏదైతే వ్యతిరేకిస్తారో దానికి ఆపాలే. ప్రజల పక్షాన లేని పక్షంలో రేపు మేము కలెక్టరేట్ కూడా ముట్టడి చేస్తే కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం. కలెక్టర్ దగ్గర తీసుకువెళ్ళాక దాంతోపాటు మేము కోర్టు కూడా వెళ్ళడానికి సిద్ధం ఉన్నాము. ఈ యొక్క టవర్ ఇక్కడ వద్దు అని కాలనీ నివాసులు అంటారు కాబట్టి వాళ్ళకి ఫుల్ సపోర్ట్గా మేము ఏదైనా వాళ్ళకి అందుబాటులో ఉండి టవర్ ఇక్కడ ఏ కూడా కొడుకున్నాం. అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీలో దొంగ ఎవడో దొరకడో తెలియదు. గౌరవ వార్డు మెంబర్ కూడా ఇన్ఫర్మేషన్ లేదా ఇక్కడ టవర్ వేస్తురా మేము తీర్మానం ఇచ్చినామని కూడా ఇంత కూడా ఆలోచన లేకుండా పాలకవర్గానికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మరి ఈ రకంగా ఉంటే సరైన పద్ధతి కాదు. గౌరవ సర్పంచ్ గారు మీరు కూడా దృష్టి పెట్టి ఏ సమస్య ఉన్నాయకుండా స్థానిక ప్రజలకు కూడా చెప్పాలి. ఇక్కడ టవర్ పడుతుంది, మరి దీనివల్ల ఇబ్బంది ఉందా లేదా అలా ఒక అవగాహన కల్పించాలి. అది లేకుండా మీ ఇష్టారాజ్యంగా మేము వేస్తున్నామంటే వేసే ముందు ఒకసారి అడగండి. పక్కపోండి ఇంత ముందు 2 మాటల ఆబ్జెక్షన్ చేసినట్ట ఆ ఆబ్జెక్షన్ ఉన్నా కూడా మళ్ళీ ఎందుకో వేయవలసి వస్తుందో చెప్పాలి. ఒకటి ప్రజలు ఎవరైతే ఇక్కడ వార్డు మెంబర్ను ప్లస్ గ్రామస్తులు ఈవో గారికి పిటిషన్ ఇస్తే కూడా ఆయన తీసుకుంటాడు. మరి అయ్యా ఈవో గారు, మరి మీకేం భయం అవుతుంది? ప్రజలు ఇక్కడ ఉన్న ప్రజలు మీకు దరఖాస్తు ఇస్తే తీసుకొని రిసీవ్డ్ ఇచ్చేళ్ళకు మీ బాధ్యతగా రిసీవ్డ్ ఇవ్వాలి. మరి రిసీవ్డ్ ఇస్తలేదని మీకు ఏమైనా మతలబ్ ఏమైనా ఉన్నదా అని స్థానిక ప్రజలు ఆరోపిస్తూ మరి అలా అంతరాయం ఏముందో మరి అన్నకు కూడా అర్థమవుతుంది. మరి ఎందుకు తీసుకుంటాడని రాజకీయ ప్రత్యర్థులను మట్టుబెట్టేందుకు ప్రయత్నించిన ఫ్యాక్షన్ రాజకీయాలకు పోలీసులు ఆదిలోనే చెక్ పెట్టారు. సుపారీ ఇచ్చి ఒకరిని హత్య చేయాలని, మరొకరికి శాశ్వత అంగవైకల్యం కలిగించేలా చేసిన ప్లాన్ను ముందే పసిగట్టి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ డీసీపీ అరవింద్ బాబు అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో డీసీసీ మాట్లాడారు. ఆయన కథనం ప్రకారం నందిపేట్ మండలం లక్కంపల్లి సర్పంచ్ సుమలత భర్త మహేందర్కు ఉప సర్పంచ్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ భర్త ప్రసాదరావు మధ్య విభేదాలు ముదిరాయి. దానితో సర్పంచ్ భర్త, మాజీ సర్పంచ్ భర్తను హతమార్చేందుకు ఉప సర్పంచ్ను తీవ్రంగా గాయపరిచే కుట్ర పన్నాడు. నందిపేట్కు చెందిన అక్బర్ అనే వ్యక్తితో సుపారి మాట్లాడుకున్నారు. అయితే అక్బర్ నివాసం ఉంటున్న కాలనీలో ఈ విషయం బయటకి పొక్కింది. దీంతో ఉప సర్పంచ్ శ్రీనివాస్, ప్రసాదరావు ఈ నెల 26న సిపి నాగరాజుకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు 3 మహేందర్, అక్బర్ గ్యాంగ్కు అరెస్ట్ చేశారు. లోకల్గా కన్జ్యూమర్స్కి అమ్ముతున్నట్లు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ మీదట 30 కేజెస్ 30.291 కేజెస్ గాంజాని ఈ ఫర్జానా హౌస్లో ఉంది సీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఈ కేసులో ఇప్పటివరకు 4గురిని అదుపులోకి తీసుకున్నాము. 2 ఇంకా అదుపులోకి తీసుకోవాల్సి ఉంది, సప్లయర్స్. సో దీని మీద కూడా ఒక కేసు క్రైమ్ నెంబర్ 72/2022 అండర్ సెక్షన్ 20B(2C) ఆఫ్ NDPS యాక్ట్ నందిపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రిజిస్టర్ చేయడం జరిగింది. సో దీంట్లో ఈ కేసులో టోటల్ సీజర్ వచ్చేసి 30.291 కేసెస్. తర్వాత ముందు కేసులో 2 నైఫ్స్ వీళ్ళు ఆల్రెడీ ఈ సుపారీకి సంబంధించి వాళ్ళు ఒప్పుకొని అక్బర్ వెళ్ళేసి 2 నైఫ్స్ సీజ్ మన నిజామాబాద్లోనే టౌన్ ఏరియాలో ఆయన ప్రొక్యూర్ చేసుకున్నారు. అది కూడా సైనికులను అవమానపరుస్తూ యువతను నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్ను రద్దు చేయాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుండ విజయరమణారావు డిమాండ్ చేశారు. అగ్నిపథ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జెండా చౌరస్తాలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈళ్ల కొమరయ్య, సీనియర్ నాయకుడు సి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక 2 నిమిషాల తర్వాత ఆయనకు ఆత్మశాంతి చేకూరని ఒక 2 నిమిషాలు మౌనం. ఈ సత్యాగ్రహ దీక్ష కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి మొన్న హార్ట్కి పూలు అమ్మే అటువంటి అమ్మ మన విజయరమణారావు గారికి నిమ్మరసం ఇచ్చి ఈ సత్యాగ్రహ దీక్షను విరమింపజేసినందుకు లక్ష్మి గారి కూడా నిమ్మరసం ఇచ్చి ఈ సత్యాగ్రహ దీక్ష విరమింపజేసినందుకు లక్ష్మక దయచేసి ఒక చిన్న విన్నపం. ఈ కార్యక్రమం అయిపోయింది, మిలిటరీలో శిక్షణ ఉంది. ఆ మిలిటరీలో ఉద్యోగం వచ్చిన తర్వాత మనం చూద్దాం. ఇలా ప్రతి మిలిటరీ యువకుని చాలా రోజులు బ్యారక్ లో ఉంచుతారు. ఏ మిలిటరీ యువకుని కూడా ఇక్కడ కూడా యుద్ధానికి పంపరు.
ఎప్పుడైతే మనకు సరిహద్దుల యుద్ధం వస్తుందో సరిహద్దుల యుద్ధం వచ్చాక ఒక 4 సంవత్సరాలు ఇప్పుడు మనం ఏదైతే మన కంటోన్మెంట్ ఉంది మన హైదరాబాద్ లో మన పెద్దపల్లికి వెళ్ళి మన కరీంనగర్కి వెళ్ళి మన ప్రాంతం సిద్దిపేటకి వెళ్ళి పోతుంటే కంటోన్మెంట్ వస్తుంది. అదే విధంగా అటు మనం అవతల పక్క పోతే అటు అవతల పక్క ఏది మన గోల్కొండకి పోతే అటు ఒక కంటోన్మెంట్ వస్తుంది. మనం ఈ కంటోన్మెంట్ లో చూస్తే అందరు యువకులు ఉంటారు. ఏదైతే మనం ఒక కోరిక ఉంది కదా గింజలు పెట్టి సార్ ఎట్లయితే యుద్ధానికి తయారు చేస్తామో ఎట్లయితే మనం ఎక్కడైతే ఇవాళ అట్లా ఆ రకంగా ఇవాళ మన ఏదైతే మిలిటరీలో చేరిన యువకులను శిక్షణ పొందిన యువకులను అక్కడ ఏదైతే ఇక్కడ వీటిలో ఈ కంటోన్మెంట్ ఏరియాల నుంచి ప్రత్యేక ఇంకా శిక్షణ ఇచ్చుకుంటూ వాళ్ళకి ప్రభుత్వమే తిండి పెట్టి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించి మన యుద్ధానికి సన్నద్ధం చేస్తారు. ఎక్కడ యుద్ధం అవసరం ఉంటే ఆ బ్యారెక్లకి తీసుకెళ్లి ఆ యుద్ధం పాఠం నిలబెట్టారు. కానీ దాని ఇక్కడ నరేంద్ర మోడీ గారు దాన్ని మలిచిపోయి అక్కడెక్కడో విదేశాలలో ఉంది అక్కడెక్కడో ఉందని చెప్పి మరి ఆయన రాత్రి నిర్ణయం తీసుకొని 4 సంవత్సరాల ఉద్యోగం చేయాలట శిక్షణ తీసుకోవాలట చేసి 4 సంవత్సరాలు రిటైర్ అయితే ఈయన 10 లక్షలు 11 లక్షలు ఇస్తారట. ఇంతకన్నా మోసం ఇంకేముంటుంది చెప్పండి ఈ దేశానికి, ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేముంటుంది చెప్పండి. పక్కపుండే చైనా ఇటు పక్క పాకిస్తాన్. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడల ప్రతి సోమవారం వార సంత జరుగుతుంది. ఈ సంతకు చుట్టుప్రక్కల మండలాలైన గుడి హత్నూరు, బజారా హత్నూరు, సిరికొండ ప్రజలు నిత్యావసర సరుకుల కోసం ఎక్కువ సంఖ్యలో తరలివస్తారు. మామూలు రోజుల్లోనే జనంతో రద్దీగా ఉండే ఇచ్చోడ వార సంత జరిగినప్పుడు మరింత రద్దీగా మారుతోంది. దీనివల్ల ఆ రహదారి నుంచి రాకపోకలు సాగించే అన్ని రకాల వాహనాలు ఎక్కడికక్కడ గంటల తరబడి ఆగిపోతుంటాయి. దీనివల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. మేజర్ పంచాయతీ అయిన ఇచ్చోడలో ట్రాఫిక్ సమస్య నియంత్రణకు సంబంధిత అధికారులు చొరవ చూపాలని పలువురు కోరుతున్నారు. రుణమాఫీ చేయలేదు. ఇది గమనించాలా ప్రజలు. గమనించి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తానని మొన్న వరంగల్ రైతు డిక్లరేషన్ తెలియజేసింది. అలాగే ఎవరైతే పేరు భూములు చేసుకుంటున్నారో అసైన్ భూములు చేసుకుంటున్నారో వారికి కూడా పట్టాలు చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. అలా చెరువులో పడి 2 చిన్నారి అక్క చెల్లెలు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. సుల్తానాబాద్లో మున్సిపల్ పరిధిలోని పూసలలో 5 ఏళ్ల షాన్వి 3 ఏళ్ల అనుశ్రీ నానమ్మ ఇంటికి వెళ్ళి ఆడుకుంటామని తల్లికి చెప్పి వెళ్లారు. సాయంత్రమైన ఇంటికి రాకపోవడంతో తల్లి, కుటుంబ సభ్యులు పిల్లల కోసం అంతటా వెతికారు. ఇదే సమయంలో పక్కనే ఉన్న చెరువు నీటిపైన అనుశ్రీ మృతదేహం తేలింది. అనుమానంతో చెరువులో వెతకగా షాన్వి మృతదేహం కూడా లభ్యమైంది. 2 మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి మార్చురికి తరలించారు. ఎస్ఐ ఉపేందర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చిన్నారుల అకాల మృతితో పూసల గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ మధ్యలో ఏం మమతలో నాకు
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక భూమాఫియా, ఇసుక మాఫియా, మట్టి మాఫియా ప్రభుత్వం కొనసాగుతోందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మానేరు చెక్ డ్యాం నుంచి టీఆర్ఎస్ నాయకులు ఇసుక తీసి సొమ్ము చేసుకుంటారని ఆయన ధ్వజమెత్తారు. అధికార పార్టీ నేతలు చెరువుల నుంచి మట్టి తీసి ఇటుకల బట్టీలకు తరలిస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 15 సంవత్సరాల సర్వీసులకు ఇన్యాక్టివ్ అయిపోతున్నారు. దేశాలు ప్రపంచం అంతా కూడా అనేకమైనటువంటి దురాక్రమణ ఆలోచనలతో ప్రపంచం ఇలా రష్యా ఉక్రెయిన్ని ఆక్రమించుకోవాలని చెప్పి, చైనా మనల్ని గిల్లిగజ్జాలు పెట్టాలని, దానికి పాకిస్తాన్ తోడు కావాలని చెప్పి పాకిస్తాన్ కేంద్రంగా పెట్టుకొని దేశాలన్నీ మనం యుద్ధం చేయాలని ఇలాంటి ప్రయత్నాలు ఉన్నప్పుడు మన దేశం కూడా ప్రపంచంలో జర్మన్ లాంటి దేశం కానీ, చైనా లాంటిది కానీ, లేకపోతే అమెరికా కానీ సైన్యంలో కానీ ఈ అగ్నిపథ్ అనేటువంటిది ఈ రకమైనటువంటి నియామకాలు ఉన్నాయి. ఇది భారతీయ జనతా పార్టీ ప్రైమ్ మినిస్టర్ తీసుకున్న నిర్ణయం కాదు. ఇది అన్ని వివిధ దళాలు కూర్చుండి, మాజీ అధికారులు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధికారులందరూ కూర్చుండి ఈ అగ్నిపథ్ అనేటువంటి దాన్ని ఒక నిర్ణయం తీసుకొని దీంతో సైన్యంలో చేర్పించాలి. ప్రతి సంవత్సరం 40 నుంచి 46 వేల మందిని చేర్పించాలి. దీని నుంచి 4 ఇయర్స్కు 3.5 ఇయర్స్కు రిటైర్మెంట్ అందరు కాదు. దాంట్లో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు 25-30% వాళ్ళు కంటిన్యూ అవుతారు. రిటైర్మెంట్ వల్ల కూడా మంచి బెనిఫిట్ ఉన్నది. మిగతా జాబులలో వాళ్ళకి ప్రాధాన్యత, లేకపోతే వాళ్ళకు 40 లక్షల రూపాయల వరకు వాళ్ళ ఇన్కమ్, 16 లక్షల రూపాయల లోను, ఇదంతా కూడా మిగతా కొన్ని జాబులలో రిజర్వేషన్స్ కల్పించడం, వీళ్ళకందరికీ కూడా ఆ రకమైనటువంటి 4 ఏళ్ళు బట్టి రోడ్డు తెచ్చేది కూడా ఏం లేదు కదా. బట్ దేశం కొరకు వాళ్ళందరూ మిగతాల భయం ఏంటంటే, మిగతాలో కాంగ్రెస్ వాళ్ళ భయం, మిగతా మమ్మల్ని విమర్శించటోళ్ళ భయం ఏంటంటే ఈ అగ్నిపథ్ పేరుతో భారతీయ జనతా పార్టీ సైన్యాన్ని తయారు చేసుకుంటున్నది. ఇక అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసి పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు శాంతియుత సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. పాలకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ దీక్షలో పార్టీ సీనియర్ నాయకులు, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లోపభూయిష్టమైన అగ్నిపథ్ అనే పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఏఐసిసి పిలుపునిచ్చిన పిలుపు మేరకు మన రాష్ట్రంలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మన పాలకుర్తి నియోజకవర్గంలో జనగామ డిసిసి అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి గారి సూచన మేరకు పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో సత్యాగ్రహ దీక్ష జరుగుతున్న సందర్భంగా ఈ సభకు సభాధ్యక్షత వహిస్తున్న మన కొడకండ్ల బ్లాక్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ గారు, అలాగే తొర్రూరు బ్లాక్ అధ్యక్షులు ఆమ్య నాయక్ గారు, మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథులు వచ్చేసిన ఏఐసిసి ఓబీసీ నాయకులు కత్తి వెంకటస్వామి గారు, అలాగే పిసిసి కార్యదర్శి గారు గొంగు కృష్ణమూర్తి గారు, అలాగే 6 మండలాల అధ్యక్షులు పాలకుర్తి మండల అధ్యక్షుడు కుమారస్వామి అన్న గారు, తొర్రూరు అధ్యక్షులు రామన్న గారు, రాయపర్తి అధ్యక్షులు ప్రభాకర్ గారు, కొడకండ్ల అధ్యక్షులు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పాత పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ జరపాలి. బడంగ్పేట్ బాలాపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష. అగ్నిపథ్ను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలి. రాకేష్ సంస్మరణ సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్. యువత జీవితాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చెలగాటం. మండిపడిన మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆదిలోనే చెక్. ప్లాన్ ను పసిగట్టి 3 అరెస్ట్ చేసిన నిజామాబాద్ పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. విత్ న్యూస్ లక్ష్మణ సమాజంతో. నమస్కారం.